యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మిగిలిన చోట్ల మంచి జోరును చూపించగా హిందీలో కూడా సినిమా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అనుకోగా బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ మొదటి రోజు మాస్ సెంటర్స్ లో జోరు చూపించడం మొదలుపెట్టిన తర్వాత నుండి స్టడీగా కలెక్షన్ల పరంగా ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 10 రోజుల్లో అద్భుతమైన వసూలతో లాభాలను ఓ రేంజ్ లో పెంచుకోగా 11వ రోజు సాధించిన కలెక్షన్లతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర హిందీ మార్కెట్ లో అక్షరాల 60 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును అధిగమించి సంచలనం సృష్టించింది. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 9వ రోజు హిందీలో 3.6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా 10వ రోజు 4.2 కోట్ల దాకా నెట్ కలెక్షన్లను సాధించింది. దాంతో 10 రోజుల్లో 58.5 కోట్ల లోపు నెట్ కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా 11వ రోజు మరోసారి మంచి జోరును చూపెడుతూ 2 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లను సాధించే దిశగా పరుగును కొనసాగిస్తూ ఉండటంతో ఓవరాల్ గా 11 రోజుల్లో హిందీ వర్షన్ కి గాను 60 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును దాటేసి సంచలనం సృష్టించింది. అసలు స్లో స్టార్ట్ తర్వాత ఈ రేంజ్ లో పుంజుకోవడం, మిక్స్డ్ రెస్పాన్స్ తో ఇలాంటి హోల్డ్ను చూపించడం మామూలు విషయం కాదనే చెప్పాలి. మొత్తం మీద హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా వాల్యూ బిజినెస్ 20 కోట్ల దాకా ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో సినిమా మొత్తం మీద ఇప్పుడు 30 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను హిందీ నుండి రాబట్టింది. దాంతో ఓవరాల్ గా హిందీ నుండే 10 కోట్ల మేర ప్రాఫిట్ ను సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక దసరా సెలవులు ఉండటం, పోటీలో 1-2 సినిమాలు ఉన్నప్పటికీ మాస్ సెంటర్స్ లో ఈ సినిమా జోరు కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలో లాంగ్ రన్ లో 75 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అవలీలగా అందుకునే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉన్నాయి. అంతకు మించి జోరును సినిమా ఎంతవరకు చూపించగలుగుతుంది, 100 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతుందా లేదా అనేది కొత్త సినిమాల రిజల్ట్ ను బట్టి చెప్పగలం. ఓవరాల్ గా హిందీలో కూడా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేసిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.